ఒక మగాడికి దేవుడు కలిసి వచ్చేలా ఆశీర్వదించాలంటే సూత్రం ఒకటే, నీ ప్రార్థనకు అభ్యంతరం కలగకూడదు. అంటే దేవుడికి నువ్వు చేసిన ప్రార్థనకు అభ్యంతరం కలగకూడదంటే నీ ఇంట్లో ఉన్న ఆడదాన్ని ఏడిపించకూడదంట. గుర్తుపెట్టుకో, మగాళ్ళకి ఇదే వార్నింగ్ దేవుడు ఇస్తున్నది. అంటే ఆమెను ఏడిపించడానికి వీలు లేదు. ఆవిడ ఏడిసిందంటే సాయంత్రానికి బుజ్జి అంటావో బజ్జీ అంటావో ఏమంటావో తెలియదు, కానీ సాయంత్రానికి కూల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. ఎందుకంటే వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఇంట్లో ఉన్న ఎల్లాలు ఏడిస్తే ఎవరు అడుగుతారు చెప్పనా? పుట్టించిన దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, ఎందుకు ఏడుస్తుంది? లేయా ఏడిస్తే లేయా అని అడిగాడా లేదా? రాహేలు ఏడిస్తే రాహేలు కూడా సపోర్ట్ చేశాడు లేదా? ఆగర ఏడిస్తే ఆగర పక్షాన దేవుడు నిలబడ్డాడు లేదా? అన్నా బాధపడితే అన్నా చేయి పట్టుకున్నాడు లేదంటే స్త్రీల పక్షాన దేవుడు నిలబడ్డా? ఒక స్త్రీ ఏడిస్తే ఖచ్చితంగా దాని గురించి అకౌంటబిలిటీ ఆ భర్తను దేవుడు అడుగుతాడా అడగడా?